చనిపోయినటువంటి పోలీసులు చంపేసినటువంటి సాయి కృష్ణ తల్లిదండ్రుల ప్రెస్ మీట్ చూసాం. లా అండ్ ఆర్డర్ని ఒంటి చేత్తో కాపాడే అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాని ఒక భుజం మీద, ఆర్డర్ని ఒక భుజం మీద, రెండు భుజాల మీద లా అండ్ ఆర్డర్ని కాపాడుతూ భారతదేశ సనాతన ధర్మాన్ని తన నెత్తి మీద మోస్తున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి ఒక ఆయుధంతో విరోచితమైనటువంటి పోరాటం చేస్తూ కనపడిన వాడినల్లా లోపల వేస్తూ సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, ప్రశ్నిస్తే మీకు జైలు ఓచలే గతి అంటూ ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి రెడ్ బుక్ అనేటువంటి ఒక పేరు మార్చినటువంటి గౌరవనీయులైనటువంటి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు, వీరు ముగ్గురు బాధిత కుటుంబానికి న్యాయం చేశారు. బాధిత కుటుంబానికి ఏదైతే బాధిత కుటుంబం కోరుకుందో ఆ బాధిత కుటుంబానికి ఇవ్వవలసినవన్నీ ఇచ్చేశారు, చేయవలసిన న్యాయం చేసేశారు. చాలా గొప్పగా ప్రభుత్వం స్పందించింది. కాబట్టి ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రతి అంశానికి మా మద్దతు తెలుపుతున్నాం. చాలా సంతృప్తిగా ఉన్నామని బాధిత కుటుంబాలు, బాధిత కుటుంబంలోని వ్యక్తులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, న్యాయం 4 పాదాల మీద కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 పాదాల మీద నడుస్తుందేమో. ఎందుకంటే సాయి కృష్ణని చంపేసినటువంటి పోలీసులు ఈ క్రెడిట్ మాకే అని రోజు పోరాటం చేస్తున్నటువంటి హోమ్ మినిస్టర్ దీని మీద స్పందించాల. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రాష్ట్రంలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఆగ మేఘాల మీద కాదు, కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు మహావిష్ణువులాగా అక్కడ ప్రత్యక్షమవుతానన్న పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలని కలవల. లా అండ్ ఆర్డర్ని సరిగ్గా మెయింటైన్ చేయండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే నాకు 2 కళ్ళు వంటివి, మీరు ఏమాత్రమైనా సరే లా అండ్ ఆర్డర్ని పక్కన పెట్టారంటే నా కళ్ళు కనిపించవు, నా కళ్ళు మసకబారిపోతాయి. కాబట్టి రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారి ప్రాణం రాష్ట్ర లా అండ్ ఆర్డర్లో ఉందని పదే ఆ సినిమాలో ఒక స్టోరీ ఉంటుంది. నాకు తెలిసి విఠలాచార్య సినిమాలో ఒక పెద్ద రాక్షసుడు ఉంటాడు. ఈ రాక్షసుడికి ఎన్టీ రామారావు ఎన్ని బాణాలు వేసినా కూడా రాక్షసుడు చచ్చిపోడు. ప్రతి బాణం గుచ్చుకుంటుంది, వెనక్కి వెళ్ళిపోద్ది, గుచ్చుకుంటుంది, వెనక్కి వెళ్ళిపోద్ది. ఏంది ఎన్ని బాణాలు వేస్తున్నాడో, ఎన్ని బాణాలు గుచ్చుకుంటున్నా కూడా రాక్షసుడు చచ్చిపోవట్లేదా అని ఆలోచన చేస్తాడు. తీరా కొంచెం సేపు ఆగిన తర్వాత ఆ సినిమా హీరో ఎన్టీ రామారావు గారు తెలుస్తుంది, నువ్వు ఎన్ని బాణాలు వేసినా రాక్షసుడు చచ్చిపోడాయా, రాక్షసుడి ప్రాణం 7 కొండల అవతల రామచిలుకలో ఉంది, ఈ రామచిలుకని కనుక నువ్వు చంపేశావు అంటే ఆటోమేటిక్గా రాక్షసుడు చచ్చిపోతాడు, కాబట్టి నువ్వు చంపాల్సింది రామచిలుకని, రాక్షసుని కాదు అని చెప్పి ఆయనకి ఒక దేవత ప్రత్యక్షమై చెప్తాడు. సరే పాపం విఠలాచార్య గారి సినిమాలో ఉంటాయి కదా, గదలో వేసుకొని
గద్దల మీద వాటి మీద వీటి మీద 7 కొండలు దాటి అక్కడికి చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత అక్కడ ఆ రామచిలకని పట్టుకొని ఆ రామచిలక కాలు ఇరిగితే కాలు ఇరిచేస్తే ఇక్కడ రాక్షసుడి కాలు ఇరిగిపోద్ది, అక్కడ చెయ్యి ఇరిచేస్తే ఇక్కడ రాక్షసుడి చెయ్యి ఇరిగిపోద్ది, అక్కడ రామచిలకని చంపేస్తే ఇక్కడ రాక్షసుడు చచ్చిపోతాడు. ఆ విధంగా మన హోమ్ మినిస్టరు యొక్క ప్రాణం, మన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రాణం ఎక్కడుంది అంటే లా అండ్ ఆర్డర్ మీద ఉంది. సో కాబట్టి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి ఏ ఆపద జరిగినా ఆటోమేటిక్గా గౌరవ ముఖ్యమంత్రి గారిది, గౌరవ హోమ్ మినిస్టర్ గారు ప్రాణాలు పోతాయి. సో కాబట్టి ఈ లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు, రాష్ట్ర డీజీపీ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎవరిని కలిసిన దాఖలా లేదు. బాధితులకు న్యాయం జరిగిపోయింది, అద్భుతమైన న్యాయం జరిగిపోయింది, మంచిదే. బట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే crime is considered against the society. It is not an individual, family. So therefore, crime జరిగినటువంటి ప్రదేశాన్ని బట్టి ఇది సొసైటీకి వ్యతిరేకంగా జరిగింది అని భావిస్తున్నాం. కాబట్టి సాయి కృష్ణ మృతి పట్ల కుటుంబ సభ్యులు పోరాటం చేసినా చేయకపోయినా మేము హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయబోతున్నాం. బహుశా రేపు సాయంత్రం కానీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వేస్తాం. ఎందుకు వేస్తాం అంటే సాయి కృష్ణ మృతి ఇప్పటి వరకు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, రీజన్ ఏంటి, దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఏంటి, బహుశా రాష్ట్ర ప్రజలకి, మీడియా సోదరులకి కొంచెం ఆగమ్య గోచరంగానో తెలిసి తెలియనట్టుగానో మాట్లాడినట్టుగానో ఉండొచ్చు. కానీ నాకు అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారం, నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, ఏ హోటల్కి తీసుకెళ్లారు, ఎక్కడ ఖననం చేశారు, ఎన్ని గంటల ఖననం చేశారు, ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు, ఏ విధంగా అనాథ శవంగా కాల్చారు అనే దాని మీద పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే దాడిలో పాల్గొన్నారో వారిని ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను రాష్ట్ర ప్రజలతోటి ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. నేను పోలీసు వారిని ఏం కోరుతున్నానంటే, ఆల్రెడీ మీరు సిఐ మీద 302 కేసు కట్టారు, అంటే మర్డర్ కేసు కట్టారు. బాధితురాలు ఇచ్చినటువంటి, బాధిత తల్లి ఇచ్చినటువంటి దీని మీద మర్డర్ కేసు కట్టారు. కాబట్టి బాడీ లేదు, పోనీ బాడీ అవశేషాలు లేవు, పోనీ చనిపోయారు అనే నిర్ధారణ లేదు. నిర్ధారణ లేకుండానే గౌరవ పోలీసు వారు 302 కేసు కట్టేశారు అంటే దీని అర్థం ఏంటి అంటే కేసుని మొదటి నుంచే నీరు కార్చే ప్రయత్నాలు మొదలైనవి. ఎందుకు